హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అదృశ్యవనం జానపద నవల 3వ భాగం కథ విందాం. సహజ సిద్ధంగా భోగలాలసుడు అయిన చిత్రసేనుడు మహారాణి మరణంతో మరింతగా కృంగిపోయాడు. పరిపాలనని తన పరివారం మీద, పుట్టిన బిడ్డ సంరక్షణని చిత్రాంగి మీద వదిలేసి తాను భవనం నుంచి బయటికి కూడా రాకుండా కాలం గడపసాగాడు. దాంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అవినీతి పరులైన రాజోద్యోగులు విజృంభించడం మొదలుపెట్టారు. చిత్రాంగి వైశాలి రాజ్య వారసురాలికి విభ్రమాదేవి అన్న పేరు పెట్టుకొని దుర్జయుడు నీడపడకుండా అన్నీ తానై పెంచసాగింది. అది చూసిన దుర్జయుడు విభ్రమాదేవికి వివాహం జరిపిస్తే వైశాలి నుంచి వెళ్ళిపోతుంది. తదనంతరము వైశాలి రాజ్యానికి తానే మహారాజు అవుతాడు. అలా కాక విభ్రమాదేవిని తానే వివాహమాడితే అప్పుడు కూడా వైశాలి సింహాసనము తనదే అవుతుంది అని దురాలోచనతో ఉన్న దుర్జయుడు విభ్రమాదేవి జోలికి వెళ్లకుండా మిన్నకుండిపోయాడు. విభ్రమాదేవి జోలికి రాకుండా ఉంటే చాలు అనుకున్న చిత్రాంగి రాకుమారిని ఎంతో జాగ్రత్తగా పెంచసాగింది. 16 వసంతాలు నిండేటప్పటికీ రాకుమారి విభ్రమాదేవి సకల కళలలోనూ ఆరితేరి అన్ని విద్యలలోనూ ప్రావీణ్యం సంపాదించింది. రాజనీతి తంత్రాలని, యుద్ధ విద్యలను అన్నిటినీ అప్పటికే అభ్యసించిన విభ్రమాదేవి తన తండ్రి చిత్రసేనుడిని రాజ్యపాలన చేయమని కోరింది. కానీ అప్పటికే రాజ్యపాలన పట్ల విముఖుడుగా ఉన్న చిత్రసేనుడు అందుకు అంగీకరించక ప్రస్తుతము రాజ్యపాలన ఎలా నడుస్తుందో అలాగే కొనసాగించుదామన్నాడు. కానీ దుర్జయుడు అరాచకాలని భరిస్తూ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. తమకు యువరాణి విభ్రమాదేవి నాయకత్వం కావాలని తిరుగుబాట్లు రాజ్యమంతా మొదలయ్యాయి. అది చూసిన దుర్జయుడు తన దండుతో తిరుగుబాట్లను అణచటానికి ప్రయత్నించాడు. కానీ ప్రజాబలం ముందు దుర్జయుడు ఆటలు సాగలేదు. అది చూసిన చిత్రసేనుడు యువరాణికి పట్టాభిషేకం జరప నిశ్చయించుకున్నాడు. యువరాణి పట్టాభిషేక వార్త విన్న ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన చేతుల మీదుగా పెరిగిన యువరాణికి పట్టాభిషేకం అని తెలిసి చిత్రాంగి ఎంతో సంతోషించింది. కానీ దుర్జయుడు ఏ కుటిల పన్నాగం పన్నుతాడో అన్న భయము ఆమెను ఒక మూల వేధిస్తూనే ఉంది. అందుకే యువరాణిని కంటికి రెప్పలా కాపాడుతూ అనుక్షణము అప్రమత్తంగా ఉండసాగింది. వైశాలి రాజ్యంలో యువరాణి పట్టాభిషేక మహోత్సవాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా కోలాహలంగా ఉన్న జనం. తమకు దుర్జయుడు బారి నుంచి విముక్తి లభిస్తుందన్న ఆనందము వారిని నిలవనివ్వటం లేదు. వైశాలి రాజ్యం నిండా ఎటువైపు చూసినా పూల తోరణాలు అలంకరించి ఉన్నాయి. ప్రతి ఇంట సంబరాలు జరుపుకోవటం మొదలైంది. ప్రజలు స్వచ్ఛందంగా గుమిగూడి అలంకరణలు, స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు. నానా దేశాల నుంచి పట్టాభిషేకానికి తరలి వచ్చిన రాజులకు, పరివారానికి ఘనమైన స్వాగతం లభించింది. విభ్రమాదేవి పట్టాభిషేకము ఘనంగా జరిగింది. లోపల రగిలిపోతున్న దుర్జయుడు ఏమీ ఎరగనట్టే ఉంటూ అన్నీ తానై తిరగసాగాడు. దుర్జయుడిని చూసిన చిత్రాంగికి మేకతోలు కప్పుకున్న పులి గుర్తుకు వచ్చింది. రాజోద్యోగులలో యువరాణి అన్న గౌరవంతో కొందరు, ఈ దేశానికి సరి అయిన నాయకత్వం దొరికిందన్న సంతోషంతో కొందరు, యువరాణికి వ్యతిరేకంగా చేస్తే తమ పదవులు ఉండవేమో అని కొందరు, ఇంకెన్నాళ్ళు తాను విభ్రమాదేవిని పరిణయమాడితే ఈ రాజ్యం తను గుప్పిట్లో ఉంటుందని దుర్జయుడు, ఇలా అందరూ తమ తమ మనసులో ఉన్నది బయట పెట్టకుండా యువరాణి నాయకత్వాన్ని స్వాగతించారు. పట్టాభిషేకం సందర్భంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది. ఎక్కడెక్కడి రాజ్యాల నుంచి, దేశాల నుంచి వైశాలికి చేరుకున్న అనేకులు ఆ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనటం మొదలుపెట్టారు. వైశాలి రాజ్యంలో యువరాణి పట్టాభిషేకం జరుగుతున్నదని తెలిసి గోపాలుని పల్లె కూడా సంబరాలు జరుపుకుంది. యువరాణి పాలనలో అయినా తమ జీవితాలలో మార్పు వస్తుందన్న ఆశ గోపాలుని పల్లెలోని ప్రజలందరిలోనూ కనిపిస్తోంది. దుర్జయుడు దుండగాలు ఇంతటితో ముగుస్తాయని ఆశావహ దృక్పథంతో వారంతా సంబరాల్లో మునిగి ఉన్నారు. కానీ అవేమీ పట్టని విజయుడు యథాప్రకారంగా తన సాముగారడి ప్రదర్శనశాలలో అభ్యాసం చేస్తున్నాడు. కత్తిసాము, కర్రసాము, ఇతర వాటిలో అందరికీ అద్భుతంగా శిక్షణ ఇచ్చే విజయుడు తన ప్రదర్శనశాలలో నిత్యం అభ్యాసం చేస్తూనే ఉంటాడు.
అందరికీ శిక్షణ ఇచ్చే నువ్వే అభ్యాసం ఎందుకు చేస్తుంటావు మిత్రమా అని తన మిత్రులు అడిగే ప్రశ్నలకు విజయుడు, కదలకుండా ఉంటే ఇనుము తుప్పు పట్టకుండా మానదు, అలాగే అభ్యాసం లేని విద్య కూడా తుప్పు పట్టకుండా మానదు అని సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇలా విజయుడు అభ్యాసం చేస్తున్న సమయంలో అక్కడికి విజయుడు స్నేహితుడైన వల్లభుడు పరిగెత్తుకుంటూ వచ్చి వగరస్తూ నిలబడిపోయాడు. కర్రసాము చేస్తూ కను చివర్ల నుంచి తన మిత్రుణ్ణి చూసిన విజయుడు కర్రసాము ఆపకుండానే, ఏమైంది మిత్రమా, అంతలా వగరుస్తూ ఉన్నావు? మళ్ళీ మన దుర్జయుడు గాని ఏదైనా సమస్యను సృష్టించాడా ఏమిటి అని అడిగాడు. గాలిని కోస్తూ కంటికి కనిపించని వేగంతో విజయుడు చేతిలో తిరుగుతున్న కర్రని ఎలాగైనా చూడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న వల్లభుడు, అదేం కాదు మిత్రమా, వైశాలి నగరంలో యువరాణి పట్టాభిషేకం జరిగింది కదా, ఆ సందర్భంగా ఎన్నో రకాల పోటీలు నిర్వహిస్తూ వాటిలో గెలిచిన వారికి యువరాణి, ప్రస్తుత వైశాలి మహారాణి బహుమతులు స్వయంగా అందజేస్తుందట. మనం కూడా వెళ్ళి మన అదృష్టాన్ని పరీక్షించుకొని మహారాణి చేతుల మీదుగా బహుమతిని అందుకునే అవకాశాన్ని ఎందుకు దక్కించుకోకూడదు అని అన్నాడు. నీకు వెళ్ళాలని ఉంటే తప్పకుండా వెళ్ళు మిత్రమా, కానీ నేను వైశాలికి రావటం అనేది జరగదు అని స్థిరంగా పలికాడు విజయుడు. ఆ మాటలు విన్న వల్లభుడు, నువ్వు ఎందుకు రానంటున్నావో అర్థమైందిలే మిత్రమా, అయినా దుర్జయుడు ఇప్పుడు వైశాలి రాజ్యంలో మహారాణి హైన్లో ప్రజల్ని ఎలా దోచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అని పలికాడు. అయినా నువ్వు మన పల్లె సరిహద్దులలో కాపలాగా ఉంచిన మన మిత్రులు సామాన్యులు కాదులే మిత్రమా, వారంతా శిక్షణ తీసుకున్నది నా మిత్రుడు దుర్జయుడిని ఎదిరించగల ఒకే ఒక్క వీరుడు అయిన ఈ విజయుడి దగ్గర అని నవ్వుతూ పలికాడు వల్లభుడు. ఆ మాటలకి విజయుడు కూడా నవ్వుతూ, ఇంత పొగడకపోయినా సరే వైశాలికి వస్తానులే మిత్రమా, ఇంక పొగట్ట మాపు, ఇంక చాలు మిత్రమా అని విజయుడు వల్లభుడిని ఉద్దేశించి పలికాడు. నువ్వు వైశాలికి వస్తానంటే ఇక ఎందుకు పొగుడుతాను మిత్రమా అంటున్న వల్లభుడిని చూసి పగలబడి నవ్వుతూ మిత్రుడిని అనుసరించాడు విజయుడు. ఇంట్లో అమ్మకు చెప్పి వస్తాను మిత్రమా, లేకుంటే అమ్మ కంగారు పడుతుంది అంటూ ఇంటి వైపుకు దారి తీశాడు విజయుడు. తనతో పాటు మౌనంగా నడుస్తున్న వల్లభుడిని చూసి, నీకెన్నిసార్లు చెప్పాను నీకు అమ్మ లేదు అని అనుకోవద్దని, ఇప్పుడు మనం అమ్మ వద్దకే కదా వెళుతున్నాము, మన ఇద్దరము ఏకోదరులం కాకపోయినా అంతకు మించిన ప్రాణ సహోదరులము అని నిష్ఠూరంగా పలుకుతున్న విజయుని చూసి వల్లభుడు, పద పద, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ ముందుకు దారి తీశాడు. నవ్వుకుంటూ మిత్రుడిని అనుసరించాడు విజయుడు. విజయుడు ఇల్లు చేరగానే వాళ్ళమ్మ విజయుడిని వల్లభుడిని చూసి, వల్లభ, నువ్వు కూడా వచ్చావా నాయనా, రండి, ఇద్దరు ఎప్పుడు తిన్నారో ఏమో అంటూ భోజనానికి రమ్మని పిలిచింది. ఇద్దరు భోజనానికి కూర్చోగానే కొసరి కొసరి వడ్డిస్తున్న విజయుడు తల్లిని చూసి కొన్ని మాసాల క్రితము హఠాత్తుగా మరణించిన తన తల్లి గుర్తుకు వచ్చి వల్లభుడి కళ్ళు చెమర్చాయి. అది చూసిన విజయుడి తల్లి, వల్లభ, నాకు విజయుడు నువ్వు ఇద్దరు కుమారులు, ఇంకెప్పుడు అమ్మలేదనే బాధ మనసులోకి రానియకు అని పలికింది. ఆ మాటతో తేరుకున్న వల్లభుడు సరేనంటూ తలాడించి, అమ్మా, నేను విజయుడు ఇద్దరూ కలిసి వైశాలి నగరానికి వెళ్ళాలనుకుంటున్నాము అని పలికాడు. ఆ మాటలకి ఆశ్చర్యంగా ఇద్దరి వంకా చూసి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగింది. అందుకు సమాధానంగా విజయుడు, అక్కడ ఏవో పోటీలు జరుగుతున్నాయట, అందులో పాల్గొని యువరాణి వారి చేతుల మీదుగా బహుమతి అందుకోవాలని మనవాడు ఆరాటపడుతున్నాడమ్మా అని చెప్పగానే, పోటీలకా, నేను విన్నాను, కానీ అంత దూరం ఎలా వెళ్తారు అని అడిగింది. అమ్మా, దూరం దగ్గర అనేవి మన ఆసక్తిని బట్టి ఉంటాయి. మనకు ఆసక్తి లేకపోయినా ఎలాంటి దగ్గరైనా దూరంలాగా అనిపిస్తుంది. అదే మనకు ఆసక్తి ఉంటే ఎలాంటి దూరమైనా దగ్గరలా అనిపిస్తుంది. ఆ మాటలు విన్న వల్లభుడు నవ్వుతూ, అమ్మా, ఇలాంటి మాటలన్నీ వీడికి మీరే నేర్పించారా అని అడిగాడు. విజయుడి తల్లి ఏదో చెప్పబోయేంతలో ఇంటిలోకి అడుగుపెట్టిన గోపయ్య వారిని చూసి, అందరూ తీరికగా మాట్లాడుకుంటున్నారు, ఏమిటి విషయం అని అడిగాడు. విజయుడు వల్లభుడు ఇరువురు వైశాలికి వెళ్ళాలనుకోవటం గురించి గోపయ్యకు చెప్పింది అతని భార్య. తప్పకుండా వెళ్ళి ఆ పోటీలలో పాల్గొని ఇద్దరూ చెరకు బహుమతి తీసుకుని రండి అని చెప్పి గోపయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
భోజనాలు ముగించిన తర్వాత విజయుడు లోపలికి వెళ్ళి, అమ్మా, రేపు ఉదయమే మా ప్రయాణం అని అన్నాడు. అలాగే విజయ, నీకు వల్లభుడికి దారిలో తినటానికి రొట్టెలు కాల్చి ఇస్తాను. తప్పకుండా వెళ్ళి విజయులై తిరిగి రండి అని పలికింది. మరుసటి ఉదయము పొద్దు పొడవకు ముందే లేచి వైశాలికి పయనమయ్యారు విజయుడు వల్లభుడు. దారిలో తినటానికి రొట్టెల మూట అందించింది విజయుడి తల్లి. తన తల్లిదండ్రులకు నమస్కరించి వెళుతున్న విజయుడిని చూసి గోపయ్య, విజయ, ఒక క్షణం ఆగు అంటూ పిలిచాడు. ఏమిటి నాన్నగారు అంటూ వెనక్కి వచ్చాడు. మన స్వామికి నమస్కరించడం మర్చిపోయావు సుమా అని చెబుతున్న గోపయ్యను చూసి ఏదో చెప్పబోతున్న వల్లభుడిని కనుసైగతో వారించాడు విజయుడు. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు వెళ్ళి భక్తిగా స్వామివారి పాదాలపైన తలని అంటి నమస్కరించాడు. అప్పటికే స్వామి విగ్రహానికి పూజ చేసి ఉన్న విజయుడు తండ్రి మాటను తీసివేయలేక మరలా నమస్కరించాడు. వెంటనే స్వామివారు ఆశీర్వదించారు అనటానికి సూచనగా స్వామివారి కంఠంలో అలంకరించిన పూలమాల నుంచి ఒక పువ్వు రాలి విజయుడు తలపై అలాగే ఉండిపోయింది. అది చూసి ఎంతగానో సంతోషించిన గోపయ్య దంపతులు విజయుడికి, వల్లభుడికి వీడ్కోలు పలికారు. వారి వద్ద సెలవు తీసుకుని మిత్రులిద్దరూ వైశాలి నగరానికి కాలినడకన బయలుదేరారు. వైశాలి నగరంలో విభ్రమాదేవి ఆధ్వర్యంలో పలు రకాల పోటీలు జరుగుతున్నాయి. చిత్రసేనుడు విభ్రమాదేవి కోరిక మీదట పోటీలను తిలకిస్తున్నాడు. కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధము, కర్రసాము, విలువిద్య, గుర్రపు స్వారీలు లాంటి పోటీలు ఎన్నో జరుగుతున్నాయి. గెలిచిన వాళ్ళందరికీ విభ్రమాదేవి చేతుల మీదుగా బహుమతులు అందివ్వటం జరుగుతోంది. కాలినడకన వైశాలి నగరానికి బయలుదేరిన విజయ, వల్లభులిరువురు కొన్ని గడియల్లోనే వైశాలి రాజ్యానికి చేరుకున్నారు. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, అలంకరణలు, అవన్నిటినీ వల్లభుడు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ, మిత్రమా, ఇన్ని అలంకరణాలని నేను నా జీవితంలో చూడలేదు సుమా అంటూ మాట్లాడసాగాడు. కానీ పక్కనే నడుస్తున్న విజయుడి నోటి వెంట ఒక్క మాట కూడా రాకపోవడంతో విజయుడిని పట్టి కుదిపి, మిత్రమా, నేనిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వస్సలు నోరు విప్పటం లేదేమిటి? నువ్వు కూడా నాలాగే ఈ అలంకరణలు అవి చూసి ఆశ్చర్యపోతున్నావా అని అడిగాడు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న విజయుడు తేరుకొని, కాదు మిత్రమా, ఈ అలంకరణల వెనుక, ఈ స్వాగత సన్నాహాల వెనుక ఎంతమంది ప్రజల కష్టార్జితం దాగుందో, ఎంతమందిని పీడించి పన్నుల పేరుతో వారిని నిలువు దోపిడీ చేసి ఈ ఏర్పాట్లు గావించారో అని ఆలోచిస్తున్నాను అన్నాడు విజయుడు. ఆ మాటలకి నిజమేనంటూ తలాడించిన వల్లభుడు మారు మాట్లాడకుండా నడవసాగాడు. ఇద్దరూ కలిసి పోటీలు జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. పోటీలు జరిగే ప్రదేశాన్ని అనేక విభాగాలుగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క పోటీ జరుగుతోంది. అనేక దేశాల నుంచి విచ్చేసిన మల్లయోధులు, వీరులు, వస్తాదులు అక్కడ కొలువు తీరి ఉన్నారు. దుర్జయుడు తన అనుచరులతో కలిసి అక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నాడు. వీక్షకుల కోసము ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. పోటీలను తిలకిస్తూ అక్కడ ఉన్న జనము పోటీదారులని తమ కేకలతో, ఈలలతో ఉత్సాహపరుస్తున్నారు. ఆ విభాగాలన్నింటినీ ఒక పెద్ద ప్రదర్శనశాలలో నిర్వహిస్తున్నారు. ఆ ప్రదర్శనశాల మొత్తము కనిపించేటట్టు ఒక పక్కగా 2 ఆసనాలు వేయబడ్డాయి. వాటిలో విభ్రమాదేవి, తన తండ్రి చిత్రసేనుడు ఆసీనులై ఉన్నారు. అంతలో విజయుడు వల్లభుడితో సహా ఆ ప్రదర్శనశాలలోకి ప్రవేశించాడు. అక్కడ జరుగుతున్న అన్ని పోటీలను గమనిస్తూ ముందుకు వెళుతున్నారు. ఒక పక్కగా పోటీలలో పాల్గొనదలిచిన వారు తమ తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా ఒక్కొక్క విభాగం బయట హెచ్చరిస్తున్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చిన వారు తమ తమ బలాల్ని నిరూపించుకోవటానికి పోటీలు పడుతున్నారు. విజయుడు కూడా అక్కడున్న అన్ని విభాగాలలోనూ పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. కానీ వల్లభుడు మాత్రము అక్కడ ఉన్న వారందరినీ చూసి వెనక్కి తగ్గాడు. తాను పోటీలలో పాల్గొనలేనని విజయుడితో చెప్పేశాడు. అది విన్న విజయుడు, అలాగే మిత్రమా, నువ్విక్కడే ఉండు అంటూ కర్రసాము జరిగే విభాగంలోకి ప్రవేశించాడు. అక్కడ వేరే రాజ్యపు వ్యక్తితో తలపడిన విజయుడు నేర్పరితనము, నైపుణ్యము అందరినీ అబ్బురపరిచింది.
గాలిలో కంటికి కనిపించని విధంగా కర్రను తిప్పుతున్న విజయుడు పాటవము అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న విజయుడిని 2 కళ్ళు అతి జాగ్రత్తగా గమనిస్తున్నాయి. అలా కొద్దిసేపు గమనించిన తర్వాత విజయుడెవరో ఆ కళ్ళు నిర్ధారణ చేసుకొని అక్కడి నుంచి తప్పుకున్నాయి. అన్ని పోటీలలో పాల్గొన్న విజయుడు అన్నిటిలోనూ ప్రథముడుగా నిలిచాడు. అన్నిట్లోనూ గెలుస్తూ వస్తున్న విజయుడిని విభ్రమాదేవి సంభ్రమంగా చూడసాగింది. ఒక క్షత్రియుడికున్న లక్షణాలన్నీ విజయుడిలో ఆమెకు అగుపించాయి. అన్నిట్లో ప్రథముడిగా నిలిచిన విజయుడికి బహుమతి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న విభ్రమాదేవికి మాత్రమే కాదు, మిగిలిన అందరికీ అక్కడ వినిపించిన ఒక వార్త ఆశ్చర్యపరిచింది. బహుమతి అందుకోవటానికి ముందుగా వట్టి చేతులతో ఒక ఎద్దుతో పోరాడి గెలవాల్సి ఉంటుంది. అందులో ఎద్దును ఓడిస్తేనే బహుమతిని అందుకోవటానికి అర్హులవుతారు అని ప్రకటించబడింది. ఆ ప్రకటన విన్న అందరూ ఆశ్చర్యపోయారు. ముందుగా నిర్ణయించని ఈ పోటీ ఇప్పుడు ఎలా వచ్చిందో విభ్రమాదేవితో సహా ఎవరికీ అర్థం కాలేదు. ఆ ప్రకటనని విడుదల చేసిన దుర్జయుడు మాత్రము క్రూరంగా నవ్వుకున్నాడు. విజయుడు ఎద్దుతో తలపడటానికి బరిలోకి దిగాడు. అంతకు మునిపే బరిలోకి పంపాల్సిన ఎద్దుకు నీటిలో ఏదో కలిపి ఆ నీటిని తాగించాడు దుర్జయుడు. తర్వాత నవ్వుకుంటూ ఆ ఎద్దును బరిలోకి దింపాడు. అప్పటి వరకు సాధారణంగా ఉన్న ఆ ఎద్దు ఆ నీరు త్రాగగానే ఉన్మాదిలా ప్రవర్తించసాగింది. ఎద్దుతో తలపడటానికి సిద్ధపడ్డ విజయుడు మాత్రమే కాక అక్కడ ఉన్నవారందరూ కూడా దాని ప్రవర్తనను చూసి కలవరపడసాగారు. రంకెలు వేస్తూ కాలు దువ్వుతూ విజయుడిని కొమ్ములతో పొడవటానికి ప్రయత్నిస్తున్న దాన్ని అదుపు చేయటానికి విజయుడు శతవిధాలా ప్రయత్నించసాగాడు. ఏమాత్రము ఏమరుపాటుగా ఉన్నా ఆ ఎద్దు జనం మీదకు కూడా దాడి చేస్తుందని విజయుడు ఊహించాడు. ఎద్దు అదుపు తప్పిందని గమనించిన విభ్రమాదేవి అక్కడే ఉన్న కొందరు భటులని ఎద్దును అదుపు చేయటానికి పురమాయించింది. అది గమనించిన విజయుడు భటుల్ని వద్దని వారించాడు. ఆలోపు ఎద్దు దృష్టి మరలింది. విజయుడు ఇటు తిరిగి చూసేలోపు అది కుప్పించి ముందుకు దూకింది. విభ్రమాదేవి ధరించిన ఎర్రటి ముఖమోల్ వస్త్రము దాన్ని ఆకర్షించింది. ఎద్దు తన మీదకి లంఘించడం చూసిన విభ్రమాదేవి ఆ హఠాత్ పరిణామానికి కెవ్వున కేకవేసి తాను ఉన్న ఆసనం మీదే అలాగే మూర్ఛపోయింది. ఎద్దు కొమ్ములు విభ్రమాదేవిని తాకేలోపు మెరుపు వేగంతో స్పందించిన విజయుడు విభ్రమాదేవికి ఎద్దుకు మధ్యలోకి దుమికాడు. అది చూసి అందరూ హాహాకారాలు చేయసాగారు. ఆ ఎద్దుని తన వట్టి చేతులతో కొమ్ములు వంచి దానిని లొంగదీశాడు. గాయపడిన ఆ ఎద్దు తన 2 కాళ్ల మీద కూలబడిపోయింది. త్రుటిలో జరిగిన ఆ సంఘటనను చూసిన చిత్రసేనుడు లేచి వెళ్ళి విజయుడిని కృతజ్ఞతాపూర్వకంగా కౌగలించుకొని, మహావీర, నువ్వెవరువు? నా కుమార్తెను పెద్ద ఆపద నుంచి కాపాడావు. నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నీకేం కావాలో కోరుకో అంటూ పలికాడు. అది చూసిన దుర్జయుడు లోపల మండిపోసాగాడు. ఆ మాటలకి విజయుడు, మహారాజా, ముందు గాయపడిన ఎద్దుకు చికిత్స చేయించండి అని పలికాడు. అంతలో తేరుకున్న విభ్రమాదేవి విజయుడిని చూసి, మహావీర, తమరికి నా కృతజ్ఞతలు అని పలికింది. అప్పటి వరకు విభ్రమాదేవిని ఎన్నడూ చూడని విజయుడు ఆ అపురూప సౌందర్యరాశిని కన్నార్పకుండా అలానే చూస్తూ నిలబడిపోయాడు. తాను వేసిన పథకము ఇలా బెడిసి కొట్టినందుకు లోపల రగిలిపోతున్నాడు దుర్జయుడు. ఆ ఎద్దు విజయుడి మీద దాడి చేసి గాయపరిస్తే తన కసి కోపము స్వల్పమైనా శాంతిస్తాయి అనుకున్నాడు. తనను ఎదిరించిన గోపయ్య మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశము గోపయ్య కొడుకు రూపంలో తనను వెతుక్కుంటూ తన వద్దకే వచ్చింది. కానీ ఆ అవకాశము తనకు అనుకూలంగా మారేలోపే తిరిగి చేజారిపోయింది అనుకుంటూ దుర్జయుడు వారి వంక చూశాడు. అక్కడ మహారాజు విజయుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. విభ్రమాదేవి విజయుడి వంక, విజయుడు విభ్రమాదేవి వంక ఆరాధనగా చూసుకుంటున్నారు. అది పసికట్టిన దుర్జయుడు మరింతగా రగిలిపోసాగాడు. విజయుడిని అన్ని పోటీలలో విజేతగా ప్రకటించారు. అనేక బహుమతులు అందుకున్న విజయుడు తన మిత్రుడు వల్లభుడితో కలిసి తమ పల్లెకు బయలుదేరటానికి వెళ్ళబోతూ ఉండగా
అక్కడికి వచ్చిన చిత్రసేనుడు తమ రాజభవనంలో 2 రోజుల పాటు ఆతిథ్యము స్వీకరించి వెళ్ళమని కోరాడు. చిత్రసేనుడి కోరికను మన్నించి విజయుడు వల్లభుడితో సహా అక్కడే ఉండిపోయాడు. అది చూసిన దుర్జయుడు విజయుడి మీద ప్రశంసలు గుప్పించిన చిత్రసేనుడి చేతనే విజయుడిని దెబ్బ కొట్టాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ వేళ తమ అతిథి గృహంలో విజయుడు వల్లభుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికి ఎవరో వచ్చిన అలికిడైంది. ఆ అలికిడి విన్న వల్లభుడు ఎవరది అంటూ అటువైపుగా చూశాడు. అక్కడ ఎవరో మేలు ముసుగు కప్పుకొని నిలబడి ఉన్నారు. అది చూసిన విజయుడు ఎవరు మీరు, ఏం కావాలని అడిగాడు. మేలు ముసుగు కప్పుకున్న ఆ వ్యక్తి విజయుడితో ఇలా చెప్పింది. నేను వైశాలి మహారాణి విభ్రమాదేవికి ముఖ్యమైన పరిచారికను. రాణివారు తమరిని ఈ సాయంకాలము ఉద్యానవనంలో ఉన్న పద్మిని కొలను వద్ద కలుసుకోమని చెప్పమన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది విన్న విజయ వల్లభులిరువురు ఆశ్చర్యపోయారు. అతి సామాన్యుడైన తనను కలుసుకోవటానికి విభ్రమాదేవి ఇలా తన పరిచారికను పంపే సాహసం చేయదని విజయుడికి అనిపించింది. అదీకాక ఆ పరిచారిక కంఠము బొంగురుగా ఉందని పసిగట్టాడు విజయుడు. సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏమైతే అదే అవుతుంది అనుకున్నాడు విజయుడు. వల్లభ, నేను ఉద్యానవనంలోకి వెళ్ళి వస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న వల్లభుడు, మిత్రమా, నాకేదో భయంగా ఉంది, మనం వెంటనే పల్లెకు వెళ్ళిపోదాము అని పలికాడు. భయపడుకు మిత్రమా, ఏం జరుగుతుందో చూద్దాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయుడు. ఉద్యానవనంలో పద్మిని కొలను. ఆ కొలను పూర్వం పద్మిని జాతికి చెందిన స్త్రీల కోసం నిర్మించారని చెప్పుకుంటారు. అందుకే ఆ కొలనుకు పద్మిని కొలను అనే పేరు వచ్చింది. ఉద్యానవనంలో అంతటా ఆకుపచ్చని పచ్చిక పరుచుకొని ఉంది. ఎన్నో రకాల ఫలవృక్షాలు, పూల మొక్కలు అంతటా నిండి ఉన్నాయి. పచ్చిక పైన అక్కడక్కడ ఏవేవో రంగురంగుల పువ్వులు రాలిపడుతున్నాయి. వాటి సువాసన ఉద్యానవనమంతటా వ్యాపించి ఉంది. ఫలవృక్షాలకు ఎన్నో రకాల ఫలాలు విరగ్గాసి ఉన్నాయి. మామిడి, జామ, పనస మొదలగు చెట్లు మేలుజాతి ఫలరాజాలతో నిండి ఉన్నాయి. పున్నాగ పూల పరిమళము ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉంది. అక్కడున్న పూల మొక్కలు చిరుగాలికి తలలూపుతూ సంతోషపడుతున్నాయి. ఎన్నో కొలనులు, మానవ నిర్మితమైన సెలయేళ్లు అనేకము అక్కడ ఉన్నాయి. వాటి నుంచి జాలువారుతున్న జలమంద్రమైన సవ్వడితో వింతానుభూతిని కలిగిస్తున్నది. పద్మిని కొలను అనేక తామర తూడులతో నిండి ఉన్నది. అందులో తెల్లని హంసలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కొలనులో నీరు సాయంకాలపు నీరెండపడి వెండి రంగులో మెరిసిపోతోంది. ఆ కొలను ఆనుకొని ఒక రాతి కట్టడము తిన్నెలా నిర్మించబడి ఉంది. ఆ తిన్నె మీద ఏవేవో లతలు చెక్కబడి ఉన్నాయి. ఆ కట్టడం మీద విభ్రమాదేవి ఆసీనురాలై కొలనులో విహరిస్తున్న తెల్లటి హంసలని తన్మయత్వంతో చూస్తున్నది. ఆ ఉద్యానవనమంతటా కలిగి చూసుకుంటూ విజయుడు లోపలికి అడుగుపెట్టాడు. ఆ ప్రదేశాన్నంతటినీ అబ్బురంగా చూస్తూ నడవసాగాడు. దేవలోకంలో ఇంద్రుని నందనవనం అంటే ఇలాగే ఉంటుందేమో అని అనిపించేలా ఉన్న ఆ ఉద్యానవనపు అందాలు చూస్తూ మైమరిచిపోయాడు విజయుడు. అక్కడికి రావటం కోసం వేచి ఉన్న ఒక వ్యక్తి విజయుడు రాగానే అక్కడి నుంచి గాబరాగా బయటికి వెళ్ళిపోయాడు. అదేమీ తెలియని విజయుడు పద్మిని కొలను ఎక్కడుందా అని వెతుక్కుంటూ ముందుకు సాగాడు. ఉద్యానవనం నుంచి బయటకు వెళ్ళిన ఆ వ్యక్తి సరాసరి దుర్జయుడి వద్దకు బయలుదేరాడు. అప్పటికే దుర్జయుడు రాజు చిత్రసేనుడితో కలిసి మదిర తాగటంలో మునిగి ఉన్నాడు. తాను తాగుతున్నట్లు నటిస్తూ చిత్రసేనుడికి అప్పటికే మితిమీరి తాగేలా చేసి వేచి ఉన్నాడు. ఉద్యానవనం నుంచి వచ్చిన ఆ వ్యక్తి దుర్జయుడి వద్దకు వచ్చి సైగ చేశాడు. తాగి తూలుతున్న చిత్రసేనుడిని పట్టుకొని మెల్లిగా నడిపించుకుంటూ ఉద్యానవనం వైపు బయలుదేరాడు. పద్మిని కొలనులో తిరుగాడుతున్న హంసలను చూస్తూ మైమరిచిపోతూ ఉన్న విభ్రమాదేవి తన వెనక నుంచి యువరాణి వారు పిలిచారట అన్న ప్రశ్న విని విజయుడిని చూసి నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. యువరాణిని ఏకాంతంలో అంత దగ్గర నుంచి చూస్తూ కూడా పరిసరాలు మర్చిపోకుండా ఉన్న విజయుడు, యువరాణి వారు చెప్పండి,
నన్నెందుకు పిలిపించారో? ఇక్కడ ఇలా మిమ్మల్ని నన్ను ఎవరైనా చూస్తే బాగుండదు అని పలికాడు. నేనా? నేను పిలిపించానా అంటూ ఆశ్చర్యపోవటము విభ్రమాదేవి వంతైంది. నేను తమర్ని పిలిపించలేదు అని చెప్తున్న విభ్రమాదేవిని చూసి ఆశ్చర్యపోవటము విజయుడి వంతైంది. అంతలో అక్కడికి దుర్జయుడు చిత్రసేనుణ్ణి వెంటబెట్టుకుని ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అదృశ్యవనం జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.